హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ, నేనైతే జ్యోతి. ఇక్కడైతే నిన్నైతే పాయింట్ కటింగ్ వీడియో పెట్టాను కదా, ఇక్కడైతే స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. ముందైతే పైన స్టాండ్ ఉంటుంది కదా, హిప్ బెల్ట్ మనం 4 పీసెస్ తీసుకున్నాం కదా, ఆ 4 పీసెస్ కూడా ఇలాగా జాయిన్ చేసేసుకున్నా. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలా స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా ఒక కుట్టు కుట్టేసుకొని మనం మళ్ళీ పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. టాప్లో ఇప్పుడు ఒక కుట్టు ఇలా వేసుకుందాం. ఇంకొక 2 పీసెస్ ఉంటాయి కదా, 2 పీసెస్ ఇలా 2 ముక్కలు ఇలా కుట్టాను. ఇంకొక 2 ముక్కలు ఉంటాయి, ఇవి ఇలా కుడదాం. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఖర్చు పెట్టేసుకొని ఇలాగ కుట్టుకోవాలి. మళ్ళీ తిప్పేసుకొని పైన ఇంకొక కుట్టు వేయాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ రెండు ముక్కలు కూడా ఫస్ట్ కుట్టింది, ఇది కూడా మళ్ళీ జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు 4 పీసులు కదా, 4 ముక్కలు కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 కూడా ఇలా జాయిన్ చేసుకున్నాం. మీకు అర్థమవుతుంది కదా. అలాగే స్టిచ్చింగ్ వీడియోలు తీస్తానికి ఏ డ్రాప్ ఐడ్ అయితే బాగుంటుంది అనేది నాకు కొంచెం కామెంట్ చేయండి, ఎవరికైనా తెలిస్తే కనుక. ఇలా కుట్టుకున్న తర్వాత పైన ఇంకో స్టిచ్ వేసేయాలి. నేను అర్థం అవటం కోసం కొంచెం నాకు తెలిసిన లాంగ్వేజ్లో చెప్తున్నాను అనమాట. చిన్నగా కొంచెం ఇంగ్లీష్లో, కొంచెం తెలుగులో, కనీసం కొంచెం అన్న అర్థమవుతుందని ఇలా స్టిచ్చింగ్ అని కుట్టడం అని అలా తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి చెప్తున్నాను. తర్వాత ఆ చివర ఈ చివర మనం నాడా కోసం ఒక కుట్టుకుంటాం కదా, ఇక్కడ ఇలా కుట్టుకోవాలి. చివర అంచులు ఇలా ఫోల్డింగ్ చేసుకుని, డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా కొంచెంగా కుట్టాలి. అంటే మనం ఇక్కడ బంద్ ఎక్కించుకుంటాం కదా పైన, దానికోసం నేను 2 ఇంచులు తీసుకున్నాను కదా థ్రెడ్ ఎక్కించడం కోసం. కాకపోతే ఇది మనకి సైడ్ వచ్చింది కాబట్టి మనకి ఏం అవసరం లేదు, ఇంకొక వేరే కుట్టు అవసరం లేదు. ఒకసారి 1 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. మనకి కట్ చేసిన పీస్ అయితే దారాలు పోగులు వచ్చేస్తాయని మనం మడిచి కుట్టుకుంటాం. దీనికి ఏమీ అవసరం లేదండి, అంచు వచ్చింది కాబట్టి మనకి అలా ఏమీ అవసరం లేదు. ఒకసారి నేను 2 ఇంచులు తీసుకున్నా కాబట్టి ఇట్లా 1 ఇంచ్ ఫోల్డ్ చేస్తే 2 ఇంచులు వెడల్పు సరిపోతుంది అన్నమాట. ఇలా కుట్టుకుంటూ రావాలి చివరికంట. ఇది పైన ఇలా కుట్టేసుకోవాలి. చివరికంట కూడా ఇలా ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేయాలి. ఎగుడు దిగుడు ఏం రావద్దు. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ డబల్ కుట్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు కుట్టిన దానిపైన కొంచెం పక్కకి మీకు 2 కుట్లు కనిపిస్తున్నాయి కదా, ఇలాగా కుట్టుకుంటూ రావాలి. చివరికంట థ్రెడ్ కట్ చేసేసుకొని మనం ఇలా కలిపి జాయిన్ చేయాలి ముందు, తర్వాత చూద్దాం. ఇక్కడ సైడ్న ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి, ఎందుకంటే ఇది సైడ్ ఫిల్స్ అనమాట, కిస్తా కాడ కాదు, సైడ్ ఫిల్స్. ఇప్పుడు కాలు భాగం తీసుకుందాం. ఇవి 2 ముక్కలు కాబట్టి ముందైతే ఒకటి తీసుకుందాం. ఇలాగా తీసుకొని కిస్తా జాయిన్ చేసుకుందాం ఒకటి. ఫస్ట్ అయితే కాలు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. కాలు లూజ్ దగ్గర డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలాగా మనకు స్టిఫ్గా ఉండటం కోసం డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టి వేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా ప్యాంట్ క్లాత్ ఏదైనా గట్టిది ఉంటే వేసుకోవచ్చు, బకరం కానీ
గట్టి క్లాత్ ఏదైనా ఉన్నా కానీ వేసుకోవచ్చు. నేను ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు చివరి భాగంలో వేస్తున్నాను ఇక్కడ ఇలాగా. ఇప్పుడు ఇంకొక కుట్టు మధ్యలో వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం లేజీగా ఇలా కుడుతున్నాను అనమాట. అంటే కొంచెం డిజైన్ లాగా ఉంటుంది అనేసి నేను ఇలా కుడుతున్నాను. మళ్ళీ ఇంకొకటి స్ట్రైట్గా అయినా వేసుకోవచ్చు. ఈ 2 కుట్లు వేసిన తర్వాత ఇక మీ ఇష్టం అండి, ఎలాగైనా కుట్టుకోవచ్చు. నేనైతే ఇలా లేజీ స్టిచ్ వేస్తున్నాను. ఇంకొంచెం గట్టి క్లాత్ ఉంటే బాగుండేది, నా దగ్గర అవైలబుల్ లేదని నేను ఇలాగా కుట్టేశాను అనమాట. అయినా కానీ కొంచెం పర్లేదు, స్టిఫ్గానే ఉంది. నేను డబుల్ ఫోల్డింగ్ చేశాను కదా, రెండవ కాలు కూడా అలాగే వేసుకోవాలి. ఇప్పుడు కిస్తా దగ్గర జాయింట్ చేసేసుకున్నాం. కిస్తా జాయింట్ దగ్గర ఇలా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలాగ కుట్టేసుకొని మళ్ళీ టాప్లో ఇంకో స్టిచ్ వేసేయాలి. మీరు క్లాత్ ఒరిజినల్ ఏటో ఉల్టా ఏటో చూసుకోండి, ఉల్టా పల్టా చూసుకొని కుట్టుకోవాలి. మనం కుట్టేది మొత్తం కూడా ఉల్టాలో ఉండాలండి, సీదాలో ఉండకూడదు. ఇక్కడ హిప్ బెల్ట్ అను కాలి భాగం ముందుగా కుట్టుకున్నాం కదా, ఈ కిస్తా దగ్గర నుంచి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇట్లా ఒరిజినల్స్ 2 ఎదురెదురుగా ఉండాలి. ఒక 1/2 ఇంచ్ వెడల్పు పెంచుకొని ఖర్చు ఇలా కుట్టుకుంటూ రావాలి. మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ 2 ఒక దగ్గరికి వచ్చేదాకా ఇలా మధ్యలో సగం కుట్టిన తర్వాత ఫిల్స్ పెట్టుకోవాలి. మనం సైడ్ జాయింట్స్ సైడ్లు ఉంటాయి కదా, పాయింట్కి సైడ్ పక్కన మనం కుచ్చులు పెడదాం అనుకున్నాం కదా, అందుకని ఇక్కడ పెట్టాలి. లేకపోతే కిస్తా దగ్గర పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను టక్స్ ఇచ్చే ముందు ఒక 3 ఇంచులు 4 ఇంచులు ఇంకా వస్తదనంగా ఇలా ఫిల్స్ పెట్టుకుంటున్నాను. మనం కాలుకి సైడ్ పక్కన టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ ఇక్కడ హిప్ బెల్ట్ సైడ్ కుట్టుంది కదా, ఆ 2 ఒక దగ్గర ఉండేటట్టు రావాలి. మిగిలిన క్లాత్ ఇలా కుచ్చులు పెట్టేసుకుంటున్నాం. కుట్టుకి అటుపక్క ఎన్ని ఫిల్స్ వచ్చినాయో చూసుకొని మళ్ళీ ఇటుపక్క కూడా మనకి పాదం వైపుకి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా ఫస్ట్ మన వైపుకి పెట్టుకుంటూ రావాలి. కుట్టు దాటిన తర్వాత మళ్ళీ పాదం వైపుకి ఫిల్స్ మనం ఫస్ట్ ఎన్ని పెట్టామో అన్నీ ఇలాగ పెట్టుకుంటూ రావాలి. ఎన్ని ఫిల్స్ పెట్టామో అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ నార్మల్గా కుట్టేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొక ఫిల్ట్ పెడుతున్నాను ఇక్కడ. ఇలా ఫిల్స్ పెట్టుకుంటూ 1 ఇంచు అలా వచ్చేటట్టు పెట్టుకుంటే చాలు. ఇక్కడ చూసారా, 2 టక్స్ నాకు ఒక దగ్గరికి వచ్చేసినాయి, సమానంగా ఉంది. ఇప్పుడు నార్మల్గా కుట్టేస్తున్నాను ఇక్కడికి. ఇక్కడైతే కిస్తా పాయింట్ అనమాట. ఇక్కడ 2 చూసారా, మనం థ్రెడ్ ఎక్కించుకునేది కిస్తా 2 ఒక దగ్గరికి వచ్చినాయి. ఇలా కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ సైడ్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ కుచ్చులు పెట్టుకోవాలి. నార్మల్గా కుట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం సైడ్ కుట్టుంది కదా, సైడ్ కుట్టుకి ఒక 4 ఇంచులు దూరంలో మనం ఎక్కువ ఎంత క్లాత్ ఉంటే అన్ని కుచ్చులు పెట్టుకోవచ్చు. నాకు క్లాత్ అంత పెద్దగా ఏం లేదు కాబట్టి తక్కువ కుచ్చులు వస్తాయి కాబట్టి 4 ఇంచుల దూరంలో నుంచి స్టార్ట్ చేశాను. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత కుట్టు దాటిన తర్వాత మళ్ళీ పాదం వైపు పెట్టుకోవాలి ఫిల్స్ అనేది. ఇలా ఫిల్స్ మొత్తం కూడా నీట్గా పెట్టుకోవాలి. మనం ఎక్కువ కుచ్చులు వచ్చి పెట్టుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. నాకు ఇక్కడ క్లాత్ సరిపడా వచ్చింది, 2 మీటర్లకి కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి నేను ఇలా పెడుతున్నాను. ఫిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కరెక్ట్గా సరిపోయింది చూసారా, ఎగుడు దిగుడు ఏం రాలేదు. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని పైన టాప్లో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. మనం కుట్టిన ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు మీదనే డబల్ స్టిచ్ ఏం అవసరం లేదు. అడుగున ఒక కుట్టిన తర్వాత మళ్ళీ రెండో కుట్టు అనేది పైన టాప్లో వేసుకోవాలి. ఇలాగా
ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ముడతలు ఏం రాకుండా చూసుకోవాలి. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఒక పక్క కుట్టాం కదా కిస్తా కాడ, ఇప్పుడు రెండో పక్క ఎదర భాగంలో కుట్టాలి. ఇక్కడ థ్రెడ్ ఎక్కించుకునే దగ్గర కొంచెం ఒక 2 ఇంచులు కిందకి వదులుకొని కొంచెం రఫ్ ఇచ్చేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టేసుకొని ఇలాగా కిందకంట కుట్టేసుకోవాలి. మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ టాప్లో స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా ప్రతిదీ కూడా టాప్లో స్టిచ్ వేసుకోవాలండి. డబల్ కుట్టు ఏం అవసరం లేదు. ఇది కాటన్ది కాబట్టి 2 కుట్లు వేసినా పిగిలిపోతుంటుంది. మనం ఎక్కువ శాతం టాప్లోనే వేసుకోవాలి. ఇప్పుడు కాలు లూజ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకొని టేప్తో కొంచెం రఫ్ ఇచ్చేసుకొని స్టార్టింగ్లో ఎంత పట్టుకున్నామో అంతే వెడల్పుతో ఎగుడు దిగుడు ఏం రాకుండా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కిస్తా దాటిన తర్వాత దింపేసుకోవాలి. మళ్ళీ రెండో కాలు దగ్గర ఇలా కాలు లూజ్ పెట్టేసుకొని కొంచెం రఫ్ ఇచ్చేసుకొని ఇలా చివరికంట కుట్టుకుంటూ వెళ్ళాలి. అదే వెడల్పుతో మనం ఖర్చు ఫస్ట్ ఎంత అయితే ఉందో అదే ఖర్చుతో వెళ్ళాలి. ఇలాగా ఈసారి చివరికంట రెండో కాలుకి వెళ్ళి చివరికంట దింపేసుకోవాలి. మనం ఒక కాలు దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు ఒక కాలు దగ్గర నుంచి రెండో కాలు దగ్గరికి వెళ్తుంటే ఎగుడు దిగుడు వస్తుంది. అలా వెళ్ళకుండా ఫస్ట్ కిస్తా దగ్గర దింపేయాలి ఒక కాలు పట్టేసినప్పుడు. తర్వాత ఇటు నుంచి రెండు కుట్లు వేసేసిన తర్వాత ప్యాంట్ అయితే నీట్గా ఇలా రెడీ అయిపోయింది. ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను నాడా కుడుతున్నాను. ఈ నాడా ఎక్కించేసుకుంటే ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఇంచుల క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇట్లా సన్నగా ఒక థ్రెడ్ కుట్టుకున్నాను. గట్టిగా ఉండాలి, స్టిఫ్గా ఉండాలి, తెగిపోకుండా. ఇలా కుట్టేసుకున్న తర్వాత ప్యాంట్కి ఎక్కించుకొని కొంచెం రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఊడమన్నా ఊడదు. అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.